అయితే ఎవరి దగ్గర ఈ బాప్తిజమం పొందాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన ఈ రోజుల్లో దేవుని వాక్యం ఎక్కడుంది, రక్షణ సువార్త ఎక్కడుంది, ఏ పాస్టర్ సత్యం చెప్తున్నాడు, ఏ పాస్టర్ అబద్ధం చెప్తున్నాడు అనే విషయం గ్రహించడం చాలా కష్టతరం అయిపోయింది. ఎవరు యేసుక్రీస్తు పేరు చెప్పినా, ఎవరు యేసుక్రీస్తుని గురించి పంచుకున్నా, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పినా వారిని సేవకులుగా చూస్తాం. అయితే మనకు కావాల్సింది సరైన రక్షణ ఇచ్చే బోధ, దేవుని వాక్య క్రమంలో పెంచే కాపరులు, సువార్థికులు, బోధకులు కావాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి ఒకసారి చూద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని మీరింత త్వరగా విడిచి వేరొక సువార్త తట్టు తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది వేరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దేవదూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రాకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. దేవుడు తన అపోస్తుల ద్వారా సువార్తను మనకు ప్రకటించాడు. వారు చెప్పిన సువార్త కాకుండా, వారు ప్రకటించిన బోధ కాకుండా ఎవరైనా, వాళ్ళు దేవదూతలైనా సరే, అపోస్తులు చెప్పిన సువార్త చెప్పకుండా వేరే సువార్త చెప్తే వాళ్ళు శాపగ్రస్తులవుతారు. ఆ సువార్త వినే వాళ్ళు దేవుని సత్యాన్ని గ్రహించలేరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపను మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. 13వ వచనం నుంచి చూద్దాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనువారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును. సువార్తను పాడు చేసేవారు బయటకు నీతిమంతులుగా, దేవుని సేవకులుగా కనిపిస్తారని, కానీ లోపల వారు సాతాను అనుచరులని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. అయినను అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులుందురు. వారు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా ప్రవేశపెట్టుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఈ అబద్ధ బోధకులు డబ్బు ఆశతో కల్పనా కథలు చెబుతూ ప్రజలను మోసం చేస్తారని, వారిని అనుసరించడం వల్ల సత్యమార్గానికి అవమానం కలుగుతుందని పేతురు గారు వివరిస్తున్నారు. అపోస్తులు చెప్పని సువార్త చెప్పే వారి దగ్గర బాప్తిస్మం తీసుకోకూడదు. అబద్ధ బోధకుల దగ్గర బాప్తిస్మం తీసుకోకూడదు. కల్పనా వాక్యాలు చెప్పే వారి దగ్గర బాప్తిస్మం తీసుకోకూడదు. డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టి సేవ చేసే వారి దగ్గర బాప్తిస్మం తీసుకోకూడదు. దేవుని వాక్యానికి భిన్నమైన అభిప్రాయాలు చెప్పే వారి దగ్గర బాప్తిజం తీసుకోకూడదు. ముఖ్యంగా ఇలాంటి మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సువార్త సారాంశం ఎరిగి ఉండాలి. ఇలా నేను చెప్పడం బట్టి మీకు కొంచెం అభ్యంతరకరంగా ఉండొచ్చు. చాలా మంది ఇలా అంటారు, బాప్తిజం తీసుకో, జాబ్ వస్తుంది, నీకు పెళ్ళవుతుంది, దేవుడు సకల ఆశీర్వాదాలు ఇస్తాడు, మీకు పిల్లలు పుడతారు, మీకన్నీ మేలులే అనే మాటలు చెప్తారు. వారి మాటలు విన్నాం కదా. అయితే ఒకసారి వాక్యం చెబుతున్న మాటలేంటో చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. సిలువను ఎత్తుకోవడం అంటే క్రీస్తు కోసం అవమానాన్ని, కష్టాలను, శ్రమలను భరించడానికి సిద్ధపడడం. బాప్తిజం ఈ శిష్యత్వపు జీవితానికి ఒక ప్రవేశ ద్వారం లాంటిది. మనకు బాప్తిజం తీసుకున్న తర్వాత దీవెనలే కాదు, పరీక్షలు, పోరాటాలు, శ్రమలు కూడా ఉంటాయి. అయినా వాటి నుండి విజయం ఇవ్వడానికి మన రక్షకుడైన దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును
సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అపోస్తులుడైన పౌలు గారు క్రీస్తుని తెలుసుకోవడం అంటే ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించటమే కాదు, ఆయన శ్రమలలో పాలు పంచుకోవడం కూడా అని స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు స్పష్టంగా వివరించి బలపరిచి అర్థమయ్యే విధంగా వారు మీకు చెప్పాలి. బాప్తిస్మం పొందే ముందు మీరు కూడా తెలుసుకోవాలి. ఏంటి సోదరా, ఇవన్నీ చెప్పి జనాన్ని భయపెట్టమంటారా అని మీరు అనుకోవచ్చు. ఇది భయపెట్టడం కాదు, వారిని మేలుకొల్పడం. వారు ఇక్కడ క్రీస్తు సైనికులు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం. యుద్ధం చేయడానికి వెళ్ళాలి అంటే ఆర్మీలో జాయిన్ అవుతాం. ఎందుకని? అక్కడికెళ్ళి ప్రశాంతంగా జీవించడానికా? కానే కాదు కదా, మెలకువ కలిగి శత్రువులను పసిగట్టడానికి, దేశాన్ని రక్షించడానికి. ఆ పనిలో ఉన్నప్పుడు ప్రాణాలు కూడా పోవచ్చు. సువార్త కోసం నిలబడడం, క్రీస్తు కోసం జీవించడం, ఆయన శ్రమల్లో పాలు పొందడం కూడా అటువంటిదే. ఇక్కడ మనకు దీవెనలుంటాయి, ఆశీర్వాదాలుంటాయి అనే ఆలోచన కంటే మనం ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి వెళ్తున్నాము అనే విషయాన్ని చెప్పడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాప్తిజమం చెప్తున్న విషయం, నేను యుద్ధం చేయడానికి వచ్చాను, పోరాడడానికి వచ్చాను. యేసు వైపే నా గురి నిలిపి శత్రువుని జయిస్తూ నా రక్షణను కాపాడుకుంటాను అని చెప్పడం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరి బాప్తిజమం ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎవరు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారు అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. యేసుక్రీస్తు శిష్యులను సువార్త ప్రకటించమని పంపారు. వారి మాట ఎవరైతే విని సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తున్నారో వారి దగ్గర బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే ఈ సేవకులు అపోస్తుల మాటను చేర్చుకున్నారు. యేసుక్రీస్తు క్లియర్గా చెప్పారు, వారి మాటను వినేవారు ఆయన మాట విన్నట్టు అని. వాళ్ళ మాటను, వాళ్ళు బోధించిన సువార్తను పక్కన పెట్టేవాళ్ళు, వాళ్ళ బోధ ప్రకారం ప్రకటించిన వాళ్ళని యేసుక్రీస్తు ఒప్పుకోరు. అలాంటి వారి దగ్గర బాప్తిస్మం పొందాను అని చెప్పుకున్నా అది ఉపయోగం ఉండదు. అందుకే ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ఈ మాట అంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-23 వచనాలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అపోస్తులుల సువార్తను నిరాకరించినందుకు, వారి మాటను వారి బోధను చేర్చుకోనందుకు మీరెవరో నాకు తెలియదు అని యేసుక్రీస్తు అంటారు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు అనే పునాదిని వేసిన అపోస్తులు. వారు వేసిన పునాదిని పక్కన పెట్టేవారు యేసుక్రీస్తు చేత నిరాకరించబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-22 వచనాలు. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అపోస్తులు సువార్త కొరకు ఏ పునాది అయితే వేశారో అదే పునాది వేస్తూ కొత్త పునాది వేయకుండా సువార్తను పాడు చేసే బోధలు చేయని సేవకుల దగ్గర బాప్తిస్మం పొందాలి. వాక్య జ్ఞానంతో పాటు మనకు దేవుని ఆత్మ సహాయం కూడా కావాలి. ప్రార్థన ఆత్మతో బాప్తిస్మం కోసం సిద్ధపడండి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.